Radio City. Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ అంటూ తేడా లేకుండా అన్ని వుడ్ల స్టోరీలను కలుపుకుని క్రేజీగా రాంగ్ స్టోరీలు కలుపుతూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే ఈ సిద్ధు గాని పని. ఇక తెరెత్తి స్టోరీలోకి అడుగు పెడితే అమ్మాయి పేరు మహాలక్ష్మి. పేరుకు తగ్గట్టే అచ్చమైన స్వచ్ఛమైన తెలుగింటి పిల్ల. నెత్తికి నూనె రాసుకుని, జడేసుకుని, బొట్టు పెట్టుకుని, లంగావోని వేసుకుని, మొహానికి సిగ్గు పూసేసుకుని, కళ్ళు కిందికి దింపేసుకుని పెద్దగా ప్రపంచం చూడని ఒక అమాయకపు పిల్ల పై చదువుల కోసం హైదరాబాద్ లోకి అడుగు పెడుతుంది. దునియా తెల్లని పిల్ల దొరసాని లేక మేనమామ ఇంటికి వస్తుంది. మేనమామక ఆ పిల్ల అంటే పంచప్రాణాలు. ఊర్లో అడుగు పెడుతూనే హోర్డింగ్స్ లో అంతా బాగా కనిపిస్తాడు. ప్రేమలో పడిన వాళ్ళకి ప్రపంచం అంతా వాళ్ళ ప్రేమికుల్లాగానే కనిపిస్తారు కదా, అట్లా కాదు, రియల్ గానే కనిపిస్తుంటాడు. కానీ అట్లా అని చెప్పి హైదరాబాద్ మోడల్ కాదు, చదువులల్లా రోల్ మోడల్, మొత్తం యూనివర్సిటీ టాపర్, ర్యాంక్ 1. అసలు ర్యాంక్ 2 అనే పదాన్నే పర్మనెంట్ మార్కర్ తోన గీకేసిన బాలు. పెద్దోళ్ళు పండగలప్పుడు చేతికి అక్షతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోరా బిడ్డ అంటే అండ్ల బియ్యపు గింజలు ఎంతున్నాయి, అండ్ల క్యాలరీస్ ఎంతున్నాయి అని లెక్కేసి అది తిన్న తర్వాత వచ్చే ఎనర్జీని కన్స్యూమ్ చేయడానికి ఎంతసేపు పని చేయాలని క్యాలిక్యులేట్ చేసే మేధావి. దునియా మొత్తం ఆయన ర్యాంకును చూసి ఓగుడుతుంటే ఆగమేఘాలు ఉంటాడు. మరి మన మహాలక్ష్మి ఆ ఆగమేఘాల్లో ఉండే బావని తలెత్తి కళ్ళెల పెట్టి చూసే మరదలు. పోనీ పై చదువుల కోసం వచ్చింది కదా, ఈ పిల్ల కూడా జీనియస్ అంటే అట్లా కాదు. ఏదైనా నంబర్ ఇచ్చి స్క్వేర్ రూట్ ఎత్తుకమ్మా అంటే గార్డెన్ పోయి చెట్ల కింద రూట్లలో ఎత్తుకుతుంది. అంత మేధస్సు. బావ పాపులారిటీకి పరిశాన్ అయి పర్మనెంట్ గా పాసింగ్ మార్క్స్ తెచ్చుకుందామని చెప్పి సిటీకి వచ్చిన ఆ పిల్ల నలుగురు పిల్ల పక్షులను చూస్తుంది పింజరంలో. ఈ పిల్లలేంది, పక్షులేంది, పింజరంలో ఎందుకున్నారా అంటే వాళ్ళని బంధించింది మన బాలు. బగ్గదిని బాల్ ఆడుకునే వయసులో ఈ బానిస బతికిందా అని చెప్పి పిల్లలు బాధపడుతుంటారు. వీళ్ళ కష్టాలను చూడడానికి వస్తుంది మన మహాలక్ష్మి. ఏమైందమ్మా అంటే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదాకా మనోడు బాలు వదలనన్నాడు, దానికి కారణం మా మమ్మీ డాడీనే బాలులాగా అయ్యేదాకా ఇంట్లో వదలొద్దని చెప్పి ప్రామిస్ చేసి నన్ను ఇంట్లోకేం చెల్లగొట్టిర్రు అని ఏడుస్తారు. ఇది ఇక్కడ ఉండగా అత్తమ్మ, మామ, అమ్మమ్మ ప్రేమలతోన నిండిపోయిన లక్ష్మికి బాలు ఎంట్రీ షాక్ ఇస్తుంది. టాపర్ మైకంతోన మత్తెక్కిపోయిన బాలుని చూసి వా ఏమున్నాడు మా బావ అని ఇంప్రెస్ అయిపోతుంది. అదేందో కొంతమంది అమ్మాయిలకి తీయగా చూసుకునే తీపి ప్రియుడు కంటే తిట్టి కొట్టే టాక్సిక్ బాయ్ ఫ్రెండే నచ్చుతాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అప్పుడు ఒక సీక్రెట్ అర్థం చేసుకుంటుంది. బాలు రెస్పెక్ట్ ఇవ్వాలంటే బద్దలు కొట్టాల్సింది బాక్స్ ఆఫీస్ కాదు, బయాలజీ ఫిజిక్స్ లో మార్క్స్ అని. అప్పుడు సంకల్పం తీసుకుని దట్ ఈజ్ మహాలక్ష్మి అని చదువులమ్మ తల్లికి ముద్దు బిడ్డ అయిపోతుంది. నానా కష్టాలు పడి నెక్స్ట్ వస్తున్న ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ లో మంచిగా మార్క్స్ అయితే తెచ్చుకుంటుంది. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. బాలుని ఇంప్రెస్ చేద్దామని మంచి మార్క్స్ తెచ్చుకుందామని చూస్తే బాలునే బీట్ చేసి టాపర్ అయిపోతుంది. ఇప్పుడు ఇంట్లోనే కాంపిటీషన్ స్టార్ట్ అయింది. యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అటు ఇటు నిబ్బా నిబ్బీలు. ఏం చేస్తాం? వీళ్ళిద్దరు కూడా మధ్య కాలేజ్లో ఇంకొక టాపర్ అయిపోతున్నాడని తెలిసి వీళ్ళిద్దరు కలిసిపోయి ఇద్దరం చదువుకొని నువ్వన్న టాపర్ కావాలా, నేనన్న టాపర్ కావాలా, ఇద్దరం టీం వర్క్ చేద్దామని చెప్పి A² B² A+B² అయిపోతారు. జస్ట్ చదువు విషయంలోనే కాదు. మీకు అర్థమవుతుందా? సరే వీళ్ళిద్దరు ఇంట్లో ఇద్దరు ముచ్చటగా కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరు పెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయిపోతుంటారు. సర్లే మన బావనే కదా అని ఫైనల్ ఎగ్జామ్స్ లో తనకి సాక్రిఫైస్ చేసి నా బావ టాపర్ కావాలని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ మార్క్స్ కి రాస్తుంది. వన్ ఫైన్ డే బాలు టాపర్ అయినందుకు ఊరందరికీ పార్టీ ఇస్తుంటాడు వాళ్ళ ఆయన. ఇక్కడ బాలు సిన్సియర్గా టాపర్ కాలే. అజిత్ అనే పిల్లగాడు ఎవరైతే కాలేజ్లో టాపర్ అవుతున్నాడో వాడిని డిస్ట్రాక్ట్ చేయడానికి మహాలక్ష్మి అడుగు పెడుతుంది. లవ్లో, లాగులో, ఇన్ఫాక్చుయేషన్లో, ఇంటిగ్రేషన్లో అని చెప్పి తనని కన్ఫ్యూజ్ చేసేసి తక్కువ మార్కులు వచ్చేలా చేసి బాలుని గెలిపిస్తుంది. కరెక్ట్గా పార్టీ నాడు ఈ మాట ఆర్గ్యుమెంట్లో బయటికి వస్తుంది. ఆహా నా మరదలే నన్ను చీపుగా చూస్తుందా అని చెప్పి వాళ్ళిద్దరు బ్రేకప్ చేసుకుంటారు. ఆ రోజు కట్ చేస్తే వాళ్ళిద్దరు 3 ఏళ్ల తర్వాత ఒక హాస్పిటల్లో కలుస్తారు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ కొంట్లో బాలేకుండా ఉంటుంది. మహాలక్ష్మికి సింపుల్గా ఒక మాట అర్థమైంది. మనకి ఏజ్ పెరిగింది కానీ ఈగో తగ్గలేదు, అట్టనే ఉన్నాడని తెలుసుకుంటుంది. ఈ అన్ని డీటెయిల్స్ లో ఉండి ఇంకొక డీటెయిల్ ఇచ్చుంటాడు. నార్మల్ పిల్లల్ని ఇట్లా వీళ్ళ కంట్రోల్లో ఉన్న పిల్లల్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలంటే వాళ్ళ చేతి మీద పా అనే ఒక సింబల్తో ఒక టాటూ ఉంటుంది. వాళ్ళకందరికి అన్లిమిటెడ్ మత్తు పదార్థాలు, అన్లిమిటెడ్ ఫుడ్, ఇన్ ఎక్స్చేంజ్ ఈ క్రైమ్స్ అన్నిటికీ సరెండర్ అవ్వాలనే అగ్రిమెంట్ ఉంటుంది. ఇక దొరికింది కదా ఛాన్స్ అని ఇవన్నీ కంట్రోల్లోకి తీసుకొని వస్తాడు జేడీ. ఇదా నచ్చదు. ఇంకా దీనికి కౌంటర్ చేయడానికి దాస్ ఏం చేస్తాడంటే ఉన్న ఆ క్రైమ్ ఇన్మేట్స్ అందరినీ ఒకచోట చేసుకుని వాళ్ళందరినీ తమిళనాడు నుంచి బయటికి ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్ లో ఉంటాడు. ఇంత జరుగుతున్నప్పుడు జేడీ ఊరుకోకుండా చక్కగా పోయి భవానీ ఉన్న డెన్కే కాల్ పెడతాడు. భవానీది చిన్న బ్యాచా, బీజేఎంఐ ఆడడానికి మన దోస్తులందరూ గ్రూప్ చేసుకుని ఉంటారు కదా, ఆ వాట్సాప్ గ్రూప్ కంటే పెద్ద బ్యాచ్, అంతకంటే టెర్రర్ బ్యాచ్. జేడీని చంపనీకి వస్తే పెన్ను తీసి గొంతు మీద పెడతాడు భవానీకి. అక్కడ నుంచి అట్లే తప్పించుకుంటాడు. కానీ ఇంకో పక్క దాస్ ఏం చేస్తాడంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోట సైడ్ చేసేసి వాళ్ళు తమిళనాడు నుంచి బయటికి ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్ లో ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న జేడీ మధ్యలో వచ్చి ఏ తుమ్మే క్యా करता है, बड़ा बड़ा क्राइम करता है, लोगों को फंसाता है, खुदा की कसम ఇది చెడ్డది होता है అని చెప్తే ఇమిడియట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ వల్ల కాదు కానీ ఒక క్లియర్ కట్ ఐడియా ఇస్తాడు. ఇప్పుడు భవానీ చేస్తున్న క్రైమ్లన్నిటికీ, తర్వాత ఇన్మేట్స్ కి, ఇంకా భవానీకి వీటి మధ్య గ్యాప్ అల్లా నువ్వే. ఈ విషయం అంతా ఎట్లా బయటకు వస్తుంది అని చెప్పేసి నిన్నే చంపేస్తాడు ఫస్ట్ భవానీ అని చెప్పగానే ఓ ఇట్లా నా సంగతి అని చెప్పి ఇమిడియట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తాడు. ఇక ఓవర్ ద టైం జేడీ భవానీని కన్ఫ్రంట్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అవుతుంది. భవానీని ఎట్లా చంపేస్తాడు. కానీ ఈ దాస్ సంగతి ఏంది, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి, నెక్స్ట్ దాస్ గాని టార్గెట్ ఏంది అని ఆలోచిస్తే
ఆడ నుంచి కట్ చేసి అట్లానే చక్కగా హైదరాబాద్లో ఫలక్నామాలు అడుగు పెడతాడు, ఫలక్నామా దాస్ అవుతాడు. పోలే అదిరిపోలే. ఇది రేడియో సిటీ రాంగ్ స్టోరీ ఇయాల్టిది. ఇట్లా నీతో కూడా క్రేజీ ట్విస్ట్లు ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి. రాంగ్ స్టోరీ మంచిగా చెప్పగలనంటే @రేడియో సిటీ RJ నా ఇన్స్టాకి DM చేసి ముద్దుగా మనం మాట్లాడేసుకుందాం, మనం ఒక స్టోరీ తయారు చేద్దాం. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ.